వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో సౌత్ ఆఫ్రికా 63.33 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 58.89, భారత్ 55.88తో 2-3 స్థానాల్లో కొనసాగుతున్నాయి. WTC ఫైనల్ బెర్త్ కు సౌత్ ఆఫ్రికా అడుగు దూరంలో నిలిచింది. మరో మ్యాచ్ గెలిస్తే సఫారీ టీం అధికారికంగా WTC ఫైనల్ కు చేరుతోంది. అయితే WTC 2023-25 సైకిల్లో ఆ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. పాకిస్తాన్ తో సొంత గడ్డపై 2 టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఒక్క మ్యాచ్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ఫైనల్ చేరుతోంది. అయితే ఈ 2 మ్యాచ్ల్లో పాకిస్తాన్ ను సౌత్ ఆఫ్రికా ఓడిస్తే మాత్రం ఆ జట్టు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంటుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనను ముగించుకున్న పాకిస్తాన్ 3 వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా పాకిస్తాన్ చరిత్రకెక్కింది. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయడంతో టెస్ట్ సిరీస్ కూడా క్లీన్ స్వీప్ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. టెస్ట్ సిరీస్ లో సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు గనక ఓడిపోతే ఆ జట్టు విన్నింగ్ పర్సెంటేజ్ 52.78కి పడిపోతుంది. అప్పుడు ఫైనల్ చేరేందుకు భారత్ కు మార్గం సుగమం అవుతోంది. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే 3 మ్యాచ్లు ముగియగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. 3వ టెస్టు డ్రా అయ్యింది. చివరి 2 టెస్టులు భారత్ గెలిచి 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటే భారత్ ఫైనల్ బెర్త్ ఖాయం అవుతోంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్ ఓడినా రెండింటిలో డ్రా చేసుకున్న ఫైనల్ బెర్త్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా చివరి 2 టెస్టుల్లో ఓడితే భారత్ తమ చివరి 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచిన ఫైనల్ బెర్త్ దక్కుతోంది. మరోవైపు ఆసీ శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్ ను గెలిస్తే ఫైనల్ కు చేరుతుంది. లేదంటే భారత్ తో 1, శ్రీలంకతో ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి. ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికాను టెస్టుల్లో కూడా పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేయాలని అందరూ అనుకుంటున్నారు. మరి దీనిపై ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.